సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వికాస తరంగిణి సర్వసభ్య సమావేశం మరియు శిక్షణ తరగతులు గురువారం, శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ భవానీ ప్రసాద్ పాల్గొని వికాస తరంగిణి సేవలు విస్తృతపరచాలని, గ్రామాలకు చేరాలని, మారుమూల ప్రాంతాలలో ఉండే సామాన్యులకు సైతం సేవలు అందించాలి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వికాస తరంగిణి సర్వసభ్య సమావేశం మరియు శిక్షణ తరగతులు గురువారం, శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ భవానీ ప్రసాద్ పాల్గొని వికాస తరంగిణి సేవలు విస్తృత ప్రచారాలని, గ్రామ ప్రజలకు చేర్చాలని, మారుమూల ప్రాంతాలలో ఉండే సామాన్యులకు సైతం సేవలు అందించాలని, చిన్న గ్రామాలలో ఉండే మందిరాలను సందర్శించాలని, అక్కడ పూజలు చేసుకునే సామాన్య భక్తులకు సైతం తోడ్పాటు అందించాలని, ఇది ఆచార్య సేవగా భగవత్ సేవా కార్యక్రమం రూపంలో ఆయా గ్రామాలలో ఉండే మందిర నిర్వాహకులను మరియు భజన బృందాలు, కోలాట బృందాలను కలిసి వారి వివరాలు సేకరించి మన వికాస్ తరంగిణి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. సుమారు 150 గ్రామాలలో 150 బృందాలను కలవాలని, కార్యక్రమం రూపొందించాలని కార్యకర్తలకు సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ జ్యోతిరెడ్డి మరియు వికాస్ తరంగిణి జిల్లా బాధ్యులు నల్లాన్ చక్రవర్తులు, వేణుగోపాలాచార్యులు, సూర్యాపేట శాఖ బాధ్యులు పజ్జూరి కృష్ణయ్య, వికాస్ తరంగిణి కార్యకర్తలు, నల్గొండ వికాస్ తరంగిణి బాధ్యులు విజయలక్ష్మి పాల్గొన్నారు.